అందరి బంధువైన భద్రాద్రి రామయ్య వైకుంఠ రామునిగా ముక్కోటి ఉత్సవాలను పురస్కరించుకుని వైకుంఠ ఉత్తర ద్వారం నుండి భక్త కోటికి దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలు శ్రీరామ నవమి ముక్కోటి. ప్రస్తుతం ముక్కోటి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భద్రాద్రి రామయ్య దశావతారాలలో రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్నారు. దశావతారాలలో రాముని దర్శనం అనంతరం జనవరి 1వ తేదీన భావన పుణ్య గోదావరిలో హంస వాహనంపై సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రుడు విహరించనున్నాడు. ఆ వేడుకే తెప్పోత్సవం. కోవిడ్ మహమ్మారి వల్ల గత 2 ఏళ్లుగా ఆరుబయట మహోత్సవాలకు దూరమైన భక్తజనులకు రానున్న తెప్పోత్సవ వేడుక కనువిందు చేయనుంది. ఎందుకంటే శ్వేతవర్ణంలో హంస వాహనాన్ని సిద్ధం చేసిన అధికారులు విద్యుత్ దీప ఆధ్యాత్మిక దివ్యకాంతుల వెలుగులో ముక్కోటి ఉత్సవాలు జరపనున్నారు. ఇక 2వ తేదీన ఉత్తర ద్వారం నుండి స్వామివారి దర్శనం ఇవ్వనున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా పావన గోదావరిలో 90% పూర్తయిన హంస వాహనాన్ని అధికారులు పరిశీలించారు. మరోపక్క ముక్కోటి వైకుంఠ ఉత్సవాలలో భాగంగా ఆలయ సన్నిధిని రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో భక్త కోటికి కనువిందు చేసేలా సిద్ధం చేశారు. అందమైన వస్త్రాలంకరణ, పరిమళ పుష్పాల శోభాయమానంగా భద్రాద్రి భూలోక వైకుంఠ భక్త కోటికి దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా ముక్కోటి ఉత్సవాల పరిశీలన అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారిని స్వర్ణలత మాట్లాడుతూ ఇక సుమారు 42 నుండి 50 వేల మంది భక్తులు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిలకించేందుకు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేస్తున్నామని అన్నారు. నేను ఇక్కడ భద్రాచలంకి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి రాబోయే ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 90% ఏర్పాట్లు జరిగిపోయినాయి. ఈ పర్వదినానికి మనం భక్తులందరూ కూడా 40,000 నుంచి 50,000 దాకా వస్తారని మనం అనుకుంటున్నాము. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా అకామిడేషన్ కోసం ముందే మనము ఆన్లైన్లో లాడ్జెస్ని ఇవ్వడం జరిగింది. సో భక్తులందరూ కూడా ఆన్లైన్లో రిజర్వేషన్స్ అనేది చేసుకోవచ్చు అకామిడేషన్ కోసం. అలాగే టికెట్స్ కోసం కూడా విఐపి టికెట్స్ ఉన్నాయి, అలాగే సెక్టరల్ టికెట్స్ ఉన్నాయి. అన్ని రకాల ధరలలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్లన్నీ కూడా ఆన్లైన్లో భక్తులందరూ బుక్ చేసుకోవచ్చు. సో భద్రాచలం online.com ఈ సైట్కి వెళ్ళి అందరూ బుక్ చేసుకోవచ్చు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అలాగే స్వామివారికి 1వ తారీఖు సాయంత్రం తెప్పోత్సవం జరుగుతుంది. తెప్పోత్సవానికి దాని సందర్భంగా మనం హంసవాహనం రెడీ చేసాము. ఈ హంసవాహనంలో ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు, దేవాదాయ వాళ్ళు, అలాగే తహసీల్దార్ భద్రాచలం, ఇంకా అందరూ అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. దీనికి మన
ఎలా ఉన్నది వాహనం, దాని ఫిట్నెస్ ఎలా ఉన్నది, దాని స్ట్రెంగ్త్ ఎలా ఉన్నది అన్నిటికీ కూడా సర్టిఫై చేయడం జరుగుతుంది ఇరిగేషన్ వాళ్ళ చేత. దీనికి సంబంధించి మనం స్విమ్మర్స్ని ఆ రోజు ఏ అసౌకర్యం కలిగించకుండా చుట్టూ సేఫ్టీ బోర్డ్స్ అనేది ఉంచడం జరుగుతుంది. అలాగే 20 నుంచి 30 వరకు స్విమ్మర్స్ని కూడా ఉంచడం జరుగుతుంది తెప్పోత్సవం సందర్భంగా. ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా ఉంటుంది ఆ రోజైతే. భక్తులందరూ కూడా ఇక్కడ కరకట్ట మించి అందరూ వీక్షించవచ్చు. ఇంకా ముక్కోటి ఏకాదశికి వచ్చే వాళ్ళందరికీ కూడా అసౌకర్యం కలిగించకుండా ఎక్కడికక్కడ మనము శానిటేషన్ ఏర్పాట్లు కూడా జరిగింది. టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ఏ అసౌకర్యం కలిగించకుండా ఎక్కువగా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తాం. కోవిడ్ సందర్భంగా 2 సంవత్సరాల నుంచి మనకి ఉత్సవం అనేది జరగడం లేదు. ఎందుకంటే మనకి